హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ బంధం పార్ట్ 62 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ప్రేమ బంధం పార్ట్ 62. హర్షిత్లని జైలుకి తీసుకువెళ్తుంది సౌదామిని. శ్రావణిపై కోపంగా ఉంటాడు విశాల్. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రోజు సంగతి వేరు, ఈరోజు సంగతి వేరు శ్రావణి. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. పాపం, ఏమీ తెలియని ఒక అమాయకురాలు జీవితం ఈరోజు నీ కారణంగా, కేవలం నీ కారణంగా నాశనం అయిపోయింది అని ఆమెపై కోపంగా అరిచాడు విశాల్. ఆ మాటతో శ్రావణి మనసు పగిలిపోయింది. ఇది చాలా అన్యాయం విశాల్. ఎవరో అమ్మాయి గురించి నువ్వు నన్ను ఇన్ని మాటలు అనడం నీకు అసలు భావ్యం కాదు. ఏడుపు వలన పూడుకుపోయిన గొంతుతో అంది శ్రావణి. ఆ అమ్మాయి ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు శ్రావణి. అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంపార్టెంట్. రేపన్న రోజున ఎప్పుడైనా ఈ పెళ్లి వలన అమ్మాయి కష్టాలు పడుతుంది అని నాకు తెలిసిందో నిన్ను జీవితంలో క్షమించను అని చెప్పి తన చేతిలో ఉన్న టవల్ బెడ్పైకి విసురుగా విసిరి బయటికి వెళ్ళిపోయాడు విశాల్. అతను అన్న మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది శ్రావణి. కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఉలిక్కిపడి బయటికి చూసింది అర్పిత. అక్కడ లైటింగ్తో మిలమిలా మెరిసిపోతున్న ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. ఎప్పుడు కలలోనో కథలోనో తప్ప కళ్ళారా చూడని కలలాంటి అలాంటి ఇల్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మైమర్చిపోయి అలా చూస్తూ ఉంది ఆమె. ఇల్లు రావడంతో కారు దిగి అర్పిత కొంగుకి ముడివేసి ఉన్న తన కండువాని కారులోనే వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు హర్షిత్. అతని ప్రవర్తన అర్థం కాని అర్పిత అలా చూస్తూ ఉండిపోయింది. అది చూసి మనసులో నవ్వుకుని కారు దిగి తనకి ఎదురు వచ్చిన పని మనిషితో, ఇంటికి కొత్త పని మనిషి వచ్చింది, మేడం గారు కారు దిగాక స్టోర్ రూమ్ చూపించు, అసలే అలసిపోయింది కదా, రెస్ట్ తీసుకుని పొద్దున్నే పని మొదలు పెడుతుంది అని చెప్పి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని. చివరికి ఆ ఖరీదైన బంగ్లా ముందు కోడల పేరుతో వచ్చిన పని మనిషిలా మిగిలిపోయింది అర్పిత. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రియలో ఆందోళన, భయం పెరిగిపోతూ ఉన్నాయి. అసలు విరాజ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? నిజంగా విరాజ్ తనకు తానుగా వెళ్ళాడా, లేక త్రినాథ్ ఏమైనా చేశాడా అన్న ఆలోచనలోనే రోజు ఉంటున్న ప్రియ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. తిండి నిద్ర మానేసి అలానే ఆలోచిస్తున్న ప్రియను చూసి ఏం చేయాలో తెలియక తన సర్చింగ్ మరింత వేగవంతం చేశాడు రాజేష్. అయినా కూడా అతనికి విరాజ్ గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని విశాల్ శ్రావణి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అమల, నాగేశ్వరరావు. అలా 10 నిమిషాలు గడిచాక తన టై సెట్ చేసుకుంటూ కిందకి దిగాడు విశాల్. అతను రావడం చూసి, రా విశాల్, ఏంటి లేట్ అయ్యింది అని పలకరించాడు నాగేశ్వరరావు. రాత్రి పడుకోవడం లేట్ అయింది డాడ్, అందుకే త్వరగా లెగలేకపోయాను అని అనీజీగా ఫీల్ అవుతూ చెప్పాడు విశాల్. శ్రావణి ఎదురా అడిగింది అమల. ఏమో తెలియదు మమ్మీ, విసురుగా చెప్పాడు విశాల్. తెలిగిపోవడం ఏంట్రా, ఇద్దరు ఉండేది ఒకే గదిలో కదా, తను ఏం చేస్తుందో, ఇంకా ఎందుకు కిందకి దిగలేదో నీకు తెలీదా? సీరియస్గా అతన్ని చూస్తూ అడిగాడు నాగేశ్వరరావు. లేదు డాడ్, నేను ఆఫీస్కి టైం అయిపోతుందని హడావిడిగా రెడీ అయి వచ్చాను. ఆ హడావిడిలో తనని నేను అసలు గమనించలేదు చెప్పాడు విశాల్. అది విని చాలా బాగుందిరా మీ దాంపత్యం అని వెటకారంగా అన్నాడు నాగేశ్వరరావు. ఆ మాటకి మౌనంగా తలదించుకున్నాడు విశాల్. అప్పుడే కిందకి దిగి వచ్చి వారికి వడ్డించడం కోసం బౌల్ చేతిలోకి తీసుకుంది శ్రావణి. ఆమెను చూసి, ఏంటి శ్రావణి, ఎప్పుడు పొద్దున్నే లెగిసేదానివి కదా, ఈరోజు ఏంటి ఇంత లేట్ అయింది? పైగా మొహం కూడా బాగా పీక్కుపోయింది, ఏ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా అని ఆమెను చూస్తూ అడిగింది అమల. లేదత్తయ్య, ఏదో వర్క్ టెన్షన్లో సరిగ్గా నిద్ర పట్టలేదు అని చెప్పి బౌల్లోని ఇడ్లీ తీసి విశాల్కు వడ్డించిపోయింది శ్రావణి. అది చూసి ఆమెకి అడ్డంగా చేతిని పెట్టాడు విశాల్. అది చూసిన నాగేశ్వరరావు, అమల ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. విశాల్ ప్రవర్తనతో శ్రావణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన ఎదురుగా ఉన్న బౌల్లో దోశ తీసుకుని ప్లేట్లో వడ్డించుకున్నాడు విశాల్. అమ్మ శ్రావణి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారులే, నువ్వు వచ్చి కూర్చుని టిఫిన్ చేయి, నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా పిలిచాడు నాగేశ్వరరావు.
దాంతో మౌనంగా వెళ్ళి విశాల్ పక్కన ఉన్న చైర్లో కూర్చుంది శ్రావణి. అది చూసి మొహం చిట్లించాడు విశాల్. దాంతో తినాలి అని లేకపోయినా నాగేశ్వర అమల ఎక్కడ బాధపడతారో అని, తమ గురించి వారికి ఎక్కడ అనుమానం వస్తుందా అని తిన్నాను అన్న పేరుకి టిఫిన్ తింది శ్రావణి. టిఫిన్ చేసి వెళ్ళిపోతున్న విశాల్ని చూసి, రే విశాల్, నీతో మాట్లాడాలి, ఆగరా అని పిలిచాడు నాగేశ్వరరావు. దాంతో వెళ్ళి సోఫాలో కూర్చుని, చెప్పండి డాడ్ అని అడిగాడు విశాల్. ఉండు చెప్తాను అని, అమ్మ శ్రావణి అని పిలిచాడు నాగేశ్వరరావు. దాంతో అసహనంగా ఫీల్ అయ్యాడు విశాల్. ఆ పిలుపుతో అక్కడికి వచ్చి, ఏంటి మావయ్య అని అడిగింది శ్రావణి. కూర్చో అమ్మా చెప్తాను అని అన్నాడు నాగేశ్వరరావు. అని విశాల్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది శ్రావణి. వారిద్దరిని ఒకసారి మార్చి చూసి, మనకి స్విట్జర్లాండ్ కాంట్రాక్ట్ ఓకే అయ్యింది అని చెప్పాడు నాగేశ్వరరావు. ఆ మాటతో ఇద్దరు మొహాల్లో ఒక్కసారిగా ఆనందనగా, నిజంగానా అని ఇద్దరు ఒకేసారి అడిగి ఒకరి మొహం ఒకరు చూసుకుని సైలెంట్ అయిపోయారు. నిజంగానేరా, వాళ్ళతో కాంట్రాక్ట్ డీటెయిల్స్ మాట్లాడాలి, మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని రావడానికి మీ ఇద్దరు స్విట్జర్లాండ్ వెళ్ళి రావాల్సి ఉంటుంది అని అన్నాడు నాగేశ్వరరావు. వాళ్ళతో మాట్లాడడానికి ఇద్దరు ఎందుకు డాడీ, నేను ఒక్కడనే వెళ్తాను సరిపోతుంది అని అన్నాడు విశాల్. తనతో వెళ్ళడం ఇష్టం లేక విశాల్ అలా అంటున్నాడని అర్థం చేసుకున్న శ్రావణి, అవును మామయ్య, ఇద్దరూ వెళ్ళవలసిన అవసరం ఏముంది, పైగా ఇక్కడ నేను చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటిని మధ్యలో వదిలేసి వెళితే చాలా ఇబ్బంది అయిపోతుంది, విశాల్ని వెళ్ళి రానివ్వండి అని అంది శ్రావణి. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, సరే మీ ఇష్టం, రేపు ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేస్తాను, ప్రయాణానికి ఏర్పాటు చేసుకో అని విశాల్కి చెప్పాడు నాగేశ్వరరావు. ఓకే డాడీ, ఇప్పటికీ ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది, బాయ్, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశాల్. అతను వెళ్ళిపోయాక ఇంకా అక్కడే ఉన్న శ్రావణిని చూసి, నువ్వు వెళ్ళవే అమ్మా అని అడిగాడు నాగేశ్వరరావు. నాకు కొంచెం వర్క్ ఉంది మావయ్య, అది చూసుకుని లేట్గా వెళ్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రావణి. ఎడమొహం పెడమొహంగా ఉన్న వారిద్దరినీ చూసి, మీరు ఒకసారి వారితో మాట్లాడవలసింది, ఏదో తేడా జరిగిందని అనిపిస్తుంది అని మెల్లిగా భర్తతో చెప్పింది అమల. నేను చెప్పవలసింది నిన్ననే శ్రావణికి చెప్పేశాను అమల, ఇంకా తన ప్రాబ్లం గురించి తనే చూసుకుంటుంది, అంతకు మించి భార్యాభర్తల విషయంలో కలగజేసుకోవడం మనకి అంత మంచిది కాదు అని అన్నాడు నాగేశ్వరరావు. దాంతో సైలెంట్గా నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది అమల. బెడ్పై పడుకుని ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంది దమయంతి. ఆమెతో మాట్లాడాలి అని ఎవరూ చూడకుండా గదిలోకి వచ్చి డోర్ వేసింది శిశిర. డోర్ సౌండ్ వినిపించడంతో తల ఎత్తి చూసి, ఏంటి శిశిర ఇలా వచ్చావు, ఎవరైనా చూస్తారేమో అని కొంచెం కంగారు పడుతూ అడిగింది దమయంతి. ఎవరు చూస్తారు అత్తయ్య, మీ అబ్బాయి ఇంకా లెగలేదు, మావయ్యకి రాత్రి తాగింది ఇంకా దిగలేదు, ఇంకా మీ కోడలంటారా వంటగదిలో కుస్తీలు పడుతూ ఉంది అంది శిశిర. చిచి, అతపల మొహంది నా కోడలేంటి అని మొహం చిరాగ్గా పెట్టుకుని అంది దమయంతి. కానీ మీ కొడుక్కి ఆ తెపాల మొహమే కదా నచ్చింది అత్తయ్య అని బాధగా అంది శిశిర. ఆమె మొహంలో మారిన ఫీలింగ్ చూసి, వాడి మొహం, వాడికి బంగారానికి కాకి బంగారానికి తేడా తెలియదు అంట్ల విధవా, అందుకే ఆ ముదనష్టపు దాన్ని వెనకాల పడుతున్నాడు, ఆ తేడా తెలుసుకున్న రోజు నా కొడుకు నీ కొంగు పట్టుకుని వదలడు, గ్యారంటీ నాది చూడు అని అంది దమయంతి. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే, కానీ మీ హెల్త్ ఎలా ఉంది అత్తయ్య అని అడిగింది శిశిర. నాకే గుండ్రాయిలా ఉన్నాను, పైగా కష్టపడవలసిన అవసరం కూడా లేకుండా అన్నీ బెడ్ మీదకు వచ్చేస్తున్నాయి కానీ అని అంది దమయంతి. ఆమె అలా అనడంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, కానీ అని అడిగింది శిశిర. పని చేయడానికి అలవాటు పడిన శరీరం కదా తల్లి, ఇలా కూర్చొని తినాలి అంటే ఏదోలా ఉంది అని ముఖం దిగ్గులుగా పెట్టుకుని అంది దమయంతి. చిన్నగా నవ్వి, ఇంకా కొన్ని రోజులే అత్తయ్య, ఆ నైనికి బుద్ధి వచ్చేలా చేసి మళ్ళీ మరొకరి జీవితంతో అది ఆడుకోకుండా చేసి ఇంటి నుండి తరిమేద్దాం, అప్పుడు మీకు ఇలా నాటకం ఆడవలసిన అవసరం ఉండదు అని అంది శిశిర. ఆహా, దానికి అలా సరిపోదు, నున్నగా గుండు గీయించి సున్నం బుట్లు పెట్టి ఊరంతా ఊరేగిస్తే అప్పుడు దాని మొహం ఎవ్వడూ చూడడు, అలా కనుక మనం చేస్తే నా కొడుకు లాంటి అమాయకుడు దాని చేతిలో బలి అవ్వకుండా ఉంటారు అని అంది దమయంతి. అప్పుడే ఎవరో డోర్ తీయడంతో షాక్ అయ్యి ఇద్దరు అటువైపు చూశారు. ఆఫీసుకు టైం అయిపోవడంతో రెడీ అయి వచ్చి
టిఫిన్ కోసం టేబుల్పై డిష్లపై మూతలు తీసి చూస్తున్నాడు రాజ్. అతనికి అన్నీ ఖాళీగా కనిపించడంతో అమ్మా అని గట్టిగా అరిచాడు. అతని అరుపు విని అక్కడికి వచ్చి ఏంట్రా అని అడిగింది త్రిపుర. టిఫిన్ ఏమీ చేయలేదా కోపంగా అడిగాడు రాజ్. చలి జ్వరం రా అమాయకంగా ఫేస్ పెట్టుకుని చెప్పింది త్రిపుర. అయ్యో అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై చెయ్యి వేసి ఆమెను పట్టుకుని చూశాడు రాజు. అతనికి అంతా నార్మల్గా అనిపించడంతో అనుమానంగా ఆమె వైపు చూశాడు. అది నాన్న జ్వరం నాకు కాదు రాజ్, ఇందుకి. రాత్రంతా గీతు తన మీద పోలీస్ కేసు పెట్టినట్లు, పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చితకబాదినట్లు ఒకటే కలలట. దానితో భయపడి జ్వరం తెచ్చుకుంది పిచ్చి పిల్ల అని అంది త్రిపుర. జ్వరం దానికి వస్తే టిఫిన్ చేయడానికి నీకేమైంది కోపంగా అడిగాడు రాజ్. అంటే అది భయంతో నన్ను పట్టుకుని వదలలేదురా, టిఫిన్ చేయడానికి వద్దామంటే అసలు రానివ్వలేదు అని చిన్నపిల్లల మొహం పెట్టుకుని అంది త్రిపుర. పోనీలే జ్వరం వస్తే వచ్చింది కానీ జరగబోయే నిజాన్ని ముందుగానే గ్రహించింది. దీంతో రేపు పోలీసులు వచ్చి తీసుకువెళ్ళేటప్పుడు భయంతో గుండాగిపోకుండా ధైర్యంగా ఉంటుందిలే అని అన్నాడు రాజ్. అబ్బా ఏంట్రా మాటలు, తను నీ మరదలరా, సొంత మేనమామ కూతురు అంది త్రిపుర. అది నీకు నాకు తెలుసమ్మా, చట్టానికి న్యాయానికి తెలియదు కదా, అయినా చట్టం ముందు అందరూ ఒకటే అని అన్నాడు రాజ్. ఎదవ సినిమా డైలాగ్స్ చెప్పడం ఆపి అది ఎలా అయినా ఈ కేసు నుండి బయటపడే మార్గం చూడరా అని అంది త్రిపుర. చెప్పాను కదమ్మా, అది నా చేతుల్లో లేదు, అంతా గీతు చేతుల్లో ఉంది అని చెప్పాడు రాజ్. అందుకే ఒక మెట్టు దిగి మరీ దాన్ని కలవడానికి వెళ్ళాము, కానీ ఆ నర్మద మమ్మల్ని దాన్ని కలవనివ్వకుండా అడ్డుపడి మా మొహం మీద తలుపు వేసేసింది, కంప్లైంట్ చేసింది త్రిపుర. అవసరం మనదే అయినప్పుడు, తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదురైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి కదమ్మా అని అన్నాడు రాజ్. అంతే అంటావా దిగులుగా అడిగింది త్రిపుర. అంతే అని రాజ్ అంటూ ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దాంతో అటువైపు చూశారు ఇద్దరు. దమయంతి శిశిర మాట్లాడుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యింది. దాంతో కంగారుగా అటువైపు చూశారు ఇద్దరు. అక్కడ చేతిలో కాఫీ కప్, చెవిలో ఫోను పెట్టుకుని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది నైని. అది చూసి ఆమె వాళ్ళని ఇంకా చూడకపోవడంతో వెంటనే రియాక్ట్ అయ్యి దమయంతి పక్కనే ఉన్న పిలో తీసి ఆమె మొహం మీద వేసి నొక్కుతున్నట్లు యాక్షన్ చేయడం స్టార్ట్ చేసింది శిశిర. ఆ చర్యకి ముందు కొంచెం కంగారు పడినా ఆ తర్వాత కోడలి ఆలోచన అర్థమవడంతో మనసులో నవ్వుకుని ఊపిరాడినట్లు అని ముక్కుతూ ఉంది దమయంతి. ఆ మూలుగుడు వినిపించుకుని అటువైపు చూసి షాక్లో తన చేతిలో ఉన్న కాఫీ కప్ కింద వదిలేసి బొమ్మలా జరిగేది చూస్తూ ఉండిపోయింది నైని. ఎంతసేపటికి ఆమె రియాక్ట్ కాకపోవడంతో ఓసిని దుంపతెగ వచ్చి కాపాడకుండా ఎంతసేపు షాక్ అవుతావే తల్లి, నీ మీద నమ్మకం పెట్టుకుంటే పోయే వాళ్ళకి గొంతులో మంచినీళ్ళు చాలా త్వరగా పోస్తావు అని మనసులో అనుకుంది శిశిర. శిశిర చేస్తున్న పని చూసి వామ్మో ఇది ఆ ముసల్దాన్ని చంపేస్తే నా ఆస్తి గోవిందా అని మనసులో అనుకుని ఏం చేస్తున్నావు ఆగు అని అంటూ అమర్ అమర్ అని గట్టిగా అరుస్తూ శిశిర దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని వెనక్కి లాగబోయింది నైని. అబ్బా భలే దొరికావే అని మనసులో అనుకుని నైనిని బలంగా వెనక్కి తోసింది శిశిర. దాంతో వెనక ఉన్న టేబుల్పై పడి ఆ టేబుల్ నైని నడుముకి గట్టిగా తగలడంతో బాబోయ్ చచ్చిపోయినరా దేవుడా అంటూ గట్టిగా అరుస్తూ కింద కూలబడింది ఆమె అరుపులు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ శిశిర చేస్తున్న పని చూసి షాక్ అయ్యారు అమర్, మోహన్ రావు. ఇందుని కాపాడడానికి త్రిపుర గీతు దగ్గరికి వెళుతుందా, వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు, శిశిర దమయంతిని చంపడానికి ప్రయత్నించడం చూసిన అమర్ ఏం చేయబోతున్నాడు, శిశిర దమయంతుల నాటకం బయటపడనుందా తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్, మీ లహరి రాజశేఖర్.